అందరికీ నమస్కారం. తెలంగాణ క్రాంతి దళ్ ఇట్లాంటి రౌండ్ టేబుల్ రైట్ టైంలో మీటింగ్ పెడుతున్నారు. పెట్టిన మీటింగ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నది. లాస్ట్ టైం జరిగిన మీటింగ్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాతే ప్రభుత్వం నుంచి కూడా యాక్షన్ స్టార్ట్ అయింది. సో ఈ పర్టికులర్ అంశంలో నాగేశ్వర్ గారు అన్నది ఏంటి అన్నది ఒక చర్చ. అసలు అది డిస్కస్ చేయాల్సిన అంశం కూడా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్న మాటల్ని అదొక పెద్ద ఈ రాష్ట్ర దేశ సమస్యలాగా చూసి దాని మీద ఒక డిబేట్ పెట్టింది. పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ, ఇంతవరకు బీజేపీ అయితే నాకు తెలిసి రెస్పాండ్ కాలే. ఎందుకంటే అందులో ఆయన సారన్న దాంట్లో అమిత్ షాతో జరిగిన చర్చని బయట పెట్టడం జరిగింది. కానీ అక్కడ బీజేపీ ఎక్కడ రెస్పాండ్ కావట్లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే రెస్పాండ్ అవుతున్నాడు, టీడీపీ మాత్రమే రెస్పాండ్ అవుతున్నది. మరి కారణం ఏంటి? మరి బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు? అంటే పవన్ కళ్యాణ్ మీద గన్ను పెట్టి ఎవరిని కాలుస్తున్నారు? నాగేశ్వర్ గారి మీద గన్ను పెట్టి మొత్తం తెలంగాణలో ఉన్న ప్రశ్నించే గొంతులను కాల్చాలనే ప్రయత్నం ఒకటి జరుగుతున్నది. మీరు ఒక్కసారి గమనించండి, రీసెంట్ డేస్లో తెలంగాణలో ఏం జరుగుతున్నది. మొన్న కేవీఆర్ అనే ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడానికి ఎక్కడో అనంతపురం, అది విజయనగరం దాదాపు ఒక 1000 కిలోమీటర్ల అవతల నుంచి ఒక పోలీస్ వ్యాన్లో వచ్చి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎఫ్ఐఆర్లో చేర్చి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము అంతా పోతే దాన్ని అడ్డుకుంటే ఆ అరెస్ట్ ఆగింది. చివరికి పోలీసులు ఏమన్నారు, అక్కడ మాకు రిక్వెస్ట్ చేసిరు, నాకు కూడా ఫోన్ చేసిరు, దండం పెడితే ఆయన అప్పచెప్పి మా ఎస్పీ ఊకుంటలేడు, మా నాయకులు ఊకుంటలేరు, అక్కడ ఉన్న లీడర్లు ఏదేమన్నా చేసి అరెస్ట్ చేసి తీసుకురమ్మంటున్నారు. ఒక్కసారి ఇట్లా అడుగు పెట్టించి మేము పంపిస్తాం అంటే పోలీసులను ఏ రకంగా వాడుకుంటున్నారు అన్నది చాలా క్లియర్గా ఆ ఇన్సిడెంట్లో మాకు అర్థమైంది. ఇప్పటికి కూడా తాను బయటికి రాలేని పరిస్థితి. ఆ ఫేక్ ఎఫ్ఐఆర్ని పట్టుకొని ఆయన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఏమైనా వస్తుందేమో అని మొత్తం సిస్టమ్ అంతా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కేసుకు ముందు కూడా, నాగేశ్వర్ గారి కేసుకు ముందు కూడా ఇన్నయ్య గారి అరెస్ట్ జరిగింది. ఆయన అరెస్ట్ జరిగిన తర్వాత ఆ అరెస్ట్ సంబంధించిన దాంట్లో ఆయన మన ఛానల్లో వచ్చిన వీడియోని బేస్ చేసుకొని ఆయన అరెస్ట్ చేసింది. నన్ను కూడా విచారించారు కొన్ని గంటల పాటు. దాని తర్వాత నాకు ఆయనకు మధ్య ఉన్న సంబంధాలు ఉన్నాయని, లింకులు ఉన్నాయని, అకౌంట్ నెంబర్లు ఇవన్నీ చేస్తే అక్కడేం దొరకలేదు. ఎందుకు ఇది స్టార్ట్ అయింది? ఎందుకు ఇన్నయ్య గారి ఎపిసోడ్ని ముందుకు తీసుకొచ్చారు? తెలంగాణలో సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ప్రజల్లోకి వెళ్తున్నది, ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్తున్నది. అన్ని రకాల ఇష్యూస్ని, సోషల్ ఇష్యూస్ కానివ్వండి, సామాజిక పరమైన అంశాలని, ప్రభుత్వ సమస్యలని, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. సో ఈ సోషల్ మీడియా దాదాపుగా కొంత ఓవరాల్గా లెఫ్ట్ ఓరియంటెడ్తో నడిచేటువంటి మీడియా చాలా బలంగా ఇక్కడ తెలంగాణలో పనిచేస్తున్నది. తెలంగాణ అంటేనే కొంత భావజాలం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి మీడియాని పక్కన పెట్టేయాలి, వాళ్ళని కట్టడి చేసినప్పుడే మనం ఇక్కడ అధికారంలోకి రాగలుగుతామని ఒక భయంకరమైన కుట్రలో భాగంగా ఆయనను ఎవరెవరైతే ఇంటర్వ్యూ చేశారో, ఇన్నయ్యను ఎవరెవరైతే ఇంటర్వ్యూ చేశారో, ఇన్నయ్యతో ఎవరెవరైతే మాట్లాడారో దాదాపు 400 మందికి పైగా నోటీసులు ఇచ్చినారు. సో ఇది ఎంత దారుణం ఇది. ఎన్ఐఏ ఒక భయంకరమైన సంస్థ. అసలు దీని ద్వారా నోటీస్ వస్తే ఇక మన పని అయిపోయినట్టే అని ఒకటి క్రియేట్ చేసినారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడో మేము చిన్నప్పటి నుంచి కూడా ఈటీవీలో 9 గంటలకు వార్తలు చూసేవాళ్ళం మనం. అందులో 9 PM న్యూస్ ఉంటుంది, చాలా ఫేమస్. ఆ 9 PM న్యూస్ని మన యాంకర్ ఒకరు శర్మ గారు ఒకరు చదివేవాళ్ళు. సో ఇప్పుడు ఆయన మా అన్న ఒక యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తున్నారు. ఆయన చాలా ఛానల్స్లో పనిచేసిండు. ఆయనకు కూడా నోటీస్ వచ్చింది, నాకు ఫోన్ చేసిండు. నాకు నోటీస్ వచ్చింది రఘు, అసలు ఏంది ఇది, ఎన్ఐఏ నోటీస్ ఏందని కొంత ఇబ్బందిగా ఆందోళనగా ఫీల్ అయింది. ఏం చేసిన ఇన్నయ్య గారితో ఎప్పుడైనా మాట్లాడినామంటే ఒకసారి ఇంటర్వ్యూ చేసిన అన్నాడు. అంటే అసలు ఎంత దారుణం అంటే, ఎవరు ఇంటర్వ్యూ చేసినా, ఎవరు మాట్లాడినా నోటీసులు ఇచ్చుకుంటూ పోయినారు. అల్టిమేట్గా ఏంది, మొత్తం సిస్టమ్ని మొత్తం టెర్రరైజ్ చేసే ఒక భయంకరమైన కుట్ర. నేను అనుకుంటున్నా సేమ్ నాగేశ్వర్ గారి ఎపిసోడ్ కూడా అందులో భాగంగా తీసుకొచ్చింది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అసలు ఆయన తన విశ్లేషణ చేసిండు. ఒక దగ్గర అమిత్ షాతో జరిగిన భేటీలో, పవన్ కళ్యాణ్ భేటీలో ఇప్పుడు విషయం ఎట్లా బయటకు వచ్చింది, ఆయన దాకా ఎట్లా తెలిసింది అని అంటే ఎవరన్నా చెప్పొచ్చు, అమిత్ షానే ఇంకొకరితో చెప్పొచ్చు.
లేదు పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెప్పు, చంద్రబాబు నాయుడే బయట పెట్టుండొచ్చు. వయా ఏ మీడియం ద్వారా అయినా ఏ ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు బయటికి తెలవడం పెద్ద సమస్యనా? అసలు అది డిస్కస్, ఒకవేళ మీకు అది తప్పు అనిపిస్తే ఖండిస్తే అయిపోతుంది. అది తప్పంతా ఆయన తప్పు మాట్లాడండి అని చెప్తే అయిపోతుంది. దాన్ని ఒక పెద్ద సోషల్ మీడియాలో చర్చ పెట్టి కేసుల దాకా తీసుకుపోయి అరెస్ట్ కూడా చేస్తారనే దాకా తీసుకుపోయి ఇది ఒక పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేశారంటేనే దీని వెనకాల నాగేశ్వర్ గారు ఇవాళ మొత్తం తెలుగు ఈ దేశంలో ఉన్న సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఆయన వీడియోల ద్వారా. ఆయన ఎట్లా పట్టుకోవాలా? ఆయన ఏమైనా బూతులు మాట్లాడతాడా? మాట్లాడు. ఆయన ఏమైనా తప్పుడు సమాచారం ఇస్తాడా? ఇయ్యాడు. సో ఆయనను ఏదో రకంగా ఇట్లాంటి దాంట్లో ఇరికించే ప్రయత్నం చేస్తే మిగతా వాళ్ళు, ఆయన భయపడడు ఎట్లాగో మిగతా వాళ్ళంతా భయపడతారు, టెర్రరైజ్ అవుతారు అన్న దాంట్లో భాగంగా ఇది చేసినట్టుగా నాకు అనిపిస్తున్నది. లేకపోతే అసలు ఇది ఇష్యూనే కాదు. సో ఈ కుట్రని కనుక మనం పసిగట్టకపోతే రాబోయే రోజుల్లో ఏ ఛానల్ కూడా మిగలకుండా మింగేసే అవకాశం కూడా ఉన్నది. సో ఇప్పుడు మనం ఇంత బలంగా ఇదే బలాన్ని మనం ఐక్యతతో కొనసాగించి ముందుకు తీసుకెళ్తే మనం నిలబడగలుగుతాం. ఇది ఎవడేం మార్చలేడు. ఇది వాళ్ళు ఏదో అనుకొని వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, కానీ మనల్ని ఎవడు విడదీయలేడు అన్నది మాత్రం వెరీ క్లియర్. సో ఇది జరుగుతున్నటువంటి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లా కనబడతా ఉన్నది. ఇక నాగేశ్వర గారి గురించి మాట్లాడాలంటే నాకైతే ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆయనతో. నేను ప్రత్యేకంగా ఆయనతో డిబేట్స్ చేయడము, నేను ఛానల్లో పనిచేసినప్పుడు కూడా సో మేము ఇంటర్వ్యూస్ కూడా చేసేవాళ్ళము. సో ఆయన ఓన్లీ తెలంగాణ తెలుగుకు సంబంధించే కాదు, దేశంలో ఉన్న ఇష్యూస్ మీద, ప్రపంచానికి సంబంధించిన ఇష్యూస్ వాటి మీద కూడా ఆయన వీడియోలు చూసి మేము అనలైజ్ చేస్తూ ఉంటాం, మేము విశ్లేషిస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఆయన గొంతును మూసేయాలన్నది ఒక కుట్ర జరుగుతున్నది. బీజేపీ ఇక్కడ సైలెంట్గా ఉన్నది, కానీ పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడుతో ఈ పని చేస్తుందని నేను అనుకుంటున్నా. దాంట్లో ఏం డౌట్ లేదు. లేకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? సో ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే, మేమే తెలంగాణ తెచ్చినామని మేమే అని మాట్లాడే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఏమైపోయారు? ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ మీద మాట్లాడతలేరు? కాంగ్రెస్ లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? మీరు కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు జరిగిన ఘటన మీద మాట్లాడట్లేదు? రేవంత్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ ని మింగేస్తున్నాడు, మొత్తం తెలుగుదేశంతో బీజేపీతో చేతులు కలిపిండని మాట్లాడుతున్న ఈ సోకాల్డ్ నాయకులంతా ఎక్కడ పోయినారు? ఆయనకి సంఘీభావం తెలిపే ప్రయత్నం చేసిరా? ఆయనకి సంఘీభావం తెలిపితే చంద్రబాబు కోపం వస్తుంది, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కోపం వస్తుంది అని ఏమైనా భయపడుతున్నారా? పదవులు రావని ఏమైనా భయపడుతున్నారా? సో సమాజం చూస్తూ ఊరుకోదు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్, ఘటనల పట్ల ఖచ్చితంగా మేమంతా కలిసే ఉంటాం. ఈ ఐక్యత కొనసాగుతుంది. పార్టీల నాయకులు లేకపోయినా తెలంగాణ ప్రజలు మా వెనకాల ఉన్నారు. ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. ఎన్ని శక్తులు అడ్డొచ్చినా ఇది ఆగే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ, ఈ అవకాశం కల్పించిన క్రాంతి దళ్. థ్యాంక్ యూ రఘు. సవాలే లేదు, ఎన్ని శక్తులు ఏం చేసినా కానీ తెలంగాణ సమాజం మాత్రం ఒకటై ఉంటది. తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరిగితే, ఇలా నాగేశ్వర్ సార్ మీద ఆ దాడి జరుగుతుంది కాబట్టి మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఒక దిక్కు ఉన్నది అని చెప్పేటందుకే మేము ఈ రౌండ్ టేబుల్ పెట్టాం. ఇప్పుడు మా సీనియర్ జర్నలిస్ట్ అన్న సతీష్ కమాల్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.